గత కొంతకాలంగా యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్ ఏ రేంజ్ లో జనాల కోపం తెప్పిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో శివాజీ, హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ కౌంటర్లిస్తూ నోటి దూలతో శివాజీ వినలేని పదాలతో బూతులు తిట్టడమే కాకుండా అదే ఫ్లోలో ఆయన హిందూ దేవుళ్ల మీద కూడా అత్యంత దారుణమైన కామెంట్స్ చేశారు. దీనికి హిందువులు మొత్తం అన్వేష్ పై తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున ఆయన సోషల్ మీడియా మాధ్యమాలను అన్ఫాలో కొట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అన్వేష్ సైలెంట్ గా ఉన్నా నన్ను గెలికారు, ఇక బత్తాయిలకు మామూలుగా ఉండదంటూ అప్పటి నుండి హిందువులపై టార్గెట్ చేస్తూ రోజుకో వీడియో విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఇతగాడు విడుదల చేసిన వీడియో చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాట్లాడుతూ ఇండియాకు వస్తాను, ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగాను, ఇంకా 70 దేశాలున్నాయి, 2035 వరకు నాకు పాస్పోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే ఇండియాకు వస్తాను, లేదు నేను ఇప్పుడే రావాలి, నేను రావడం వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు నా వెంట్రుకు కూడా పీకలేరు, నేను వస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట, నేను విడిపించుకుని బయటకు రావడానికి నా దగ్గర లాయర్లు లేరా, నేనేమైనా మర్డర్లు చేశానా లేదా వేరే ఏమైనా చేశానా, ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి జనాలకు చూపించాను, రామాయణం మహాభారతం బోధించాను, నాకు తోచినంత సహాయం చేసుకుంటూ వచ్చాను, సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తూ వచ్చాను, కాస్త నోటిదూలు ఉండేది, అది కూడా ఇప్పుడు తగ్గించుకున్నాను, పెద్ద పెద్ద ఘోరాలు చేసినోళ్లే బయట మీసాలు వేలేస్తూ తిరుగుతున్నారు, అలాంటిది నాకెందుకు భయం, మళ్ళీ చెప్తున్నా బత్తాయిలు, మీరు నా వెంట్రుకు కూడా పీకలేరంటూ చెప్పుకొచ్చాడు.